ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మన సౌకర్యం చూసుకునే ముందు మనం ఏర్పాటు చేసుకున్న ఆ సౌకర్యం ఇతరులకు ప్రమాదం కలిగించకుండా చూసుకోవాలి. ముఖ్యంగా వాహనాలకు వాడే లైట్ల విషయంలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలంటుంది మోటార్ వెహికల్ చట్టం. ఇంతకీ ఏ లైట్లు వాడొచ్చు, ఏవి వాడకూడదు తెలుసుకుందాం. రాత్రిపూట వాహనాలలో ప్రయాణించాలంటే హెడ్ లైట్లు తప్పనిసరి. లైటు లేకుండా 1 మీటర్ దూరం ప్రయాణం చేసినా ప్రమాదంలో పడిపోవడం అన్నది న్యాచురల్. అయితే ఇక్కడో విషయం గమనించాలి. అవి 2 వీలర్స్ కావచ్చు, లేదంటే 3-4 వీలర్స్ కావచ్చు. వాహనాలు తయారు చేసే కంపెనీలు మోటార్ వెహికల్ చట్టం రూల్స్ 105 ప్రకారం కంపెనీలు తయారు చేసిన లైట్లను మార్చడానికి వీల్లేదు. కొందరు కావాలనే లైట్లను మారుస్తూ ఉంటారు. ఇది చట్ట విరుద్ధం. అటు కంపెనీలు తయారు చేసి ఇచ్చే ఎల్ఈడి లైట్ల వల్ల ఎలాంటి సమస్య ఉండదు. కంపెనీలు ఇచ్చిన హాలోజన్ లైట్లను తీసేసి కొందరు అవగాహన లోపం కారణంగా హై బీమ్ ఎల్ఈడి లైట్లు ఫిట్ చేయించుకుంటున్నారు. ఈ ఎల్ఈడి లైట్ల వాడకం వల్ల వెలుగు మరింత పెరుగుతుంది. వాటికి వినియోగించే బ్యాటరీ వినియోగం కూడా తగ్గుతుంది. అయితే ఇలా అవసరానికి మించిన పవర్ ఉండే ఎల్ఈడి లైట్ల వినియోగం వల్ల రాత్రిపూట ప్రయాణించే సమయంలో ఎదుట వచ్చే వాహనాల డ్రైవర్లకు మార్గం సరిగా కనిపించకుండా పోయే పరిస్థితి తలెత్తుతుంది. దాంతో ఆ వాహనాలు ప్రమాదాల బారిన పడతాయి. ఎదురుగా వచ్చే వాహనాలను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తాయి. అనధికారికంగా ఉపయోగించే హై బీమ్ ఎల్ఈడి లైట్ల వల్ల ప్రమాదాలు జరగడాన్ని గుజరాత్ ప్రభుత్వం ముందుగా గుర్తించింది. దీంతో మోటార్ వెహికల్ చట్టంలోని సెక్షన్ 105ను ఖచ్చితంగా అమలు చేయాలని డిసైడ్ అయింది. అటు కర్ణాటక ప్రభుత్వం కూడా చర్యలకు ఉపక్రమించింది. ఈ ఏడాది జూలై మొదటి వారంలోనే అనధికారికంగా ఐ బీమ్ ఎల్ఈడి లైట్లను వాడుతున్న 8,000 వాహనాలకు పెద్ద ఎత్తున జరిమానాలు విధించింది. కర్ణాటక ప్రభుత్వం రవాణా శాఖ 3,000 కేసులు నమోదు చేసి జరిమానాలు విధించింది. ఈ హై బీమ్, లో బీమ్ లైట్ల వాడకానికి సంబంధించి కూడా డ్రైవర్లు ఖచ్చితంగా అవగాహన పొంది ఉండాలని రవాణా శాఖ అధికారులు అంటున్నారు. హై బీమ్ హెడ్ లైట్లను రోడ్డు బాగా చీకటిగా ఉన్నప్పుడు, మరే ఇతర వాహనాలు రానప్పుడే వాడాలి. ఇతర వాహనాలు వస్తున్నప్పుడు దాన్ని ఆఫ్ చేయాలి. కొందరు హెడ్ లైట్ల కోసం ఎల్ఈడి బల్బులను వాడుతున్నారు. ఈ లైట్లపైన భారత్లో పూర్తిగా నిషేధం లేనప్పటికీ ప్రభుత్వం వాటి వినియోగాన్ని నియంత్రిస్తుంది. కంపెనీ ఇచ్చినవి కాకుండా హెడ్ లైట్లను, టెయిల్ లైట్లను మార్చుకోవడం భారత్లో చట్ట వ్యతిరేకం. ఇలా చేస్తే ప్రమాదాల బారిన పడటం మాటటుంచి వాహనానికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పొందాల్సిన ఇన్సూరెన్స్ కూడా రాకుండా పోయే అవకాశం ఉంటుందని వాహనదారులు గమనించాలి. ఎందుకంటే ఇన్సూరెన్స్ మంజూరు కావాలంటే ఏ ఒక్క వయలేషన్ జరిగినా సొమ్ము చెల్లించేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలు నో అంటాయి. ఇది వాహనదారులు గమనించాల్సిన విషయం. ఇక్కడ మరో విషయం ఏమిటంటే, గతంలో ఏ వాహనానికి సంబంధించిన హెడ్ లైట్ మీదైనా సరే సగం లైట్ దాకా బ్లాక్ స్టిక్కర్ ఉండేది. ప్రస్తుతం ఆ నిబంధనలను వాహనాలు తయారు చేసే కంపెనీలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆ నియమాన్ని మళ్ళీ ఖచ్చితంగా అమలు చేస్తే ఎదురొచ్చే వాహనాలు తలెత్తే ఇబ్బందుల నుంచి కొంతమేర రక్షణ పొందే అవకాశం ఉంటుందన్నది రవాణా రంగ నిపుణుల మాట. మరి ఆ దిశగా దేశంలోని అన్ని రాష్ట్రాల రవాణా శాఖలు తగిన చర్యలకు ఉపక్రమించాలని వారు సూచిస్తున్నారు.